హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈ వీడియోలో గ్రీన్ ఎగ్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 లేదా 4 జీడిపప్పు వేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక పేస్ట్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అందులో వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.